హాయ్ హలో స్టూడెంట్స్. మ్యాథమెటిక్స్ అంటే భయాన్ని తొలగించడమే నా పని. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లోను ఏ క్లాస్ అయినా సరే హై స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కరికి మ్యాథమెటిక్స్ టేబుల్స్ని ఈజీ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ చూడండి, చాలా సరదాగా ఉంటుంది. 11 నుండి 19 వరకు ఉన్నటువంటి నంబర్స్ ఏ రెండు నెంబర్లు తీసుకుని గుణించుకున్నా ఈ ట్రిక్ ఇక్కడ చెప్పినటువంటి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. 11 ఇంటూ 11 1 1s ఆర్ ఎంత 1, అవునా కదా? ఈ 11కి ఫస్ట్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఉన్న దాన్ని 1 కలపండి. 11కి 1 కలిపితే ఎంత 12. 12 ఇంటూ 12 చూడండి, దీనికి ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ముందు ఈ రెండు గుణించండి. ఈ రెండు గుణిస్తే ఎంత అయింది? 4 అయింది. వన్స్ ప్లేస్లో రాయండి. 12కి 2 కలపండి. వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి 2 కలపండి. ఎంత అయింది? 14 అయింది. 13 ఇంటూ 13 ఎంత? 169. అవునో కాదో చూద్దాం. 3 గుణించండి 9. ఈ 13కి ఈ 3 కలపండి. ఎంత? 16. 169 అయింది. 14 ప్లస్ 4 18. 18 ప్లస్ 1 19. ఓకేనా? అర్థమైందా? అట్లాగే కిందకు వచ్చి 19 ఇంటూ 19 కడదాం. 19 ఇంటూ 19 ఎంత? 9 9s ఆర్ 18. 1 ఉంచండి, 8 ఉంది. ఈ 19 ఈ 9 కలపండి 28. 28కి 8 కలపండి 36. సో అయిపోయింది. మరి అదర్ నెంబర్స్కి ఏంటి అని, ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇంటూ 16 ముందు 4 6 మల్టిప్లై చేయండి. 24 అయింది. 4 ఇక్కడ అయింది. 2 మన దగ్గర అట్టి పెట్టుకోండి. 14 ఈ 6 కలపండి 20 అయింది. 20కి 2 కలపండి 22. అలాగే 15 ఇంటూ 19 వేద్దాం. ఎంత? 45. 5 అయింది. 4 అట్లా అట్టి పెట్టండి. ఈ 15ని ఈ 9 కలపండి 24. 24 4 ఉంది 28. అయిపోయింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా విలువైంది. కాబట్టి కైండ్లీ ఈ ఛానల్ మ్యాథ్ మెథడ్స్ బై శంకర్ అనే ఛానల్ని షేర్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఎక్కువగా వీక్షించడం వల్ల మ్యాథమెటిక్స్ మీద మంచి పట్టు కలిగి ఉంటారు. ఈజీగా అనిపిస్తుంది, భయం అనేది తొలగిపోతుంది. ఓకే, కైండ్లీ షేర్ ఇట్. థ్యాంక్ యూ.